ఇప్పుడు ట్విట్టర్ లో ఒకటే బజ్ నడుస్తోంది. చైనా సిల్వర్ డీల్స్ బ్రేక్ చేసింది అని పోస్ట్ వైరల్ అవుతున్నాయి. అందరూ ఒకటే చెప్తున్నారు, బై సిల్వర్ నౌ. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ట్విట్టర్ లో ట్రేడర్స్ అండ్ అనలిస్ట్ క్లెయిమ్స్ చేస్తున్నారు చైనా లాంగ్ టర్మ్ సిల్వర్ సప్లై అగ్రిమెంట్స్ ని డిలే ఆర్ క్యాన్సిల్ చేస్తోంది అని. అసలు మ్యాటర్ ఏంటి? చైనా జనవరి 1, 2026 నుంచి సిల్వర్ ఎక్స్పోర్ట్స్ మీద లైసెన్స్ కంట్రోల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే సిల్వర్ ఇప్పటి నుంచి ఈజీగా బయటికి రాదు. చైనా వరల్డ్ లో బిగ్గెస్ట్ సిల్వర్ రిఫైనింగ్ హబ్ లో ఒకటి. సో ఇది డైరెక్ట్ గ్లోబల్ సప్లై కి షాక్. ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, దీంతో చైనాకి అడ్వాంటేజ్ ఏంటి అని. దీంతో చైనాకి ట్రిపుల్ అడ్వాంటేజ్ ఉంది. డొమెస్టిక్ సోలార్, ఈవీ, ఏఐ ఇండస్ట్రీస్ కి సిల్వర్ చీప్ గా సెక్యూర్ అవుతుంది. బయట సప్లై ని స్లో చేసి గ్లోబల్ ప్రైజెస్ ని చైనా తన చేతిలో పెట్టుకుంటే ఎస్పెషల్లీ ఇండియా లాంటి ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీస్ మీద కంట్రోల్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? ఇండియా తన సిల్వర్ ఇంపోర్ట్స్ లో అరౌండ్ 40% చైనా అండ్ హాంకాంగ్ మీద డిపెండ్ అవుతుంది. కంట్రోల్స్ వచ్చాక సప్లై టైట్ అయింది. అందుకే సిల్వర్ ప్రైజెస్ ఇండియాలో 4.10 lakh per kg కి రీచ్ అయింది. బట్ వై సిల్వర్? చైనా వరల్డ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ సిల్వర్ కన్స్యూమర్స్ లో ఒకటి. సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్ అన్ని సిల్వర్ మీద డిపెండ్ అవుతాయి. సో సిల్వర్ కి సబ్స్టిట్యూట్ లేదు. డిమాండ్ హై, సప్లై టైట్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో సప్లై తగ్గిపోతే, అందుకే మార్కెట్ లో ఒక ఫియర్ స్టార్ట్ అయింది, దొరకకపోతే రేట్ పెరిగిపోతుంది అని. సో అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ సైడ్ వెళ్తారు. అందుకే ట్విట్టర్ లో సిల్వర్ ర్యాలీ లోడింగ్ అని స్పెక్యులేషన్స్ హెవీగా రన్ అవుతున్నాయి. ఇది ట్విట్టర్ లో ఒక ట్రెండ్ కాదు. చైనా ఒక డెసిషన్ తీసుకోవడంతో ప్రపంచం మొత్తంలో సిల్వర్ ఫ్లో స్లో అయింది. ప్రైజెస్ రియాక్ట్ అయ్యాయి. మార్కెట్ దానికి అడ్జస్ట్ అవుతోంది. ఇది టెంపరరీ వేవ్ కాదు, మార్కెట్ డైరెక్షన్ మారింది.